అండి అందరికీ నమస్తే. ఈరోజు దానిమ్మ పళ్ళు అండి హార్వెస్ట్ చేశాను. ఈ వర్షానికి ఇలా వచ్చింది, లేకపోతే చక్కటి కలర్ వచ్చేదండి. ఇది చూడండి, ఇలా నిగనిగలాడుతూ ఉండేది కలరు. ఈ వర్షం వల్ల కంటిన్యూగా పడింది కదా హైదరాబాద్లో, అందుకని కొంచెం కలర్ ఇలా అయింది. కానీ గింజలు మాత్రము చాలా తీయగా ఉంటాయండి. ఇవి చాలా తీయగా ఉంటుంది. ఎర్రగాను బేదానా అన్నమాట. విత్తనాలు ఇది ఉండదు, విత్తనం ఉండదు, లోపల మెత్తగా ఉండిపోతుంది. ఇది వచ్చింది హార్వెస్టింగ్ చేసింది. ఇది దానిమ్మ పండ్లు అండి. ఇది ఈరోజు కింద చెట్టుది, పెరటి చెట్టుది అనమాట. ఇది దాన్ని చేసింది. పైన టెర్రస్లో కూడా ఉంది, కొయ్యాలి. ఇంకొంచెం పెద్దగా ఉంది పెట్టేశాను. అవి చూడండి, ఇది వచ్చింది సంపంగి పూలండి. ఇది ఏమనుకున్నారు, సంపంగి విత్తనాలు అండి. ఇవి విత్తనాలు అనమాట. ఇది ఏమవుతుందంటే ఇలా గుత్తులుగా వస్తాయి ఇవి విత్తనాలు, సంపంగివి. ఇవి ఏమవుతుందంటే వర్షాకాలంలో వచ్చి ఎండాకాలంలో పడి ఏమవుతుంది, ఎర్రగా ఉంటుందండి లోపలైతే గింజ. ఇది చూడండి, విత్తనాలు ఇలా గుత్తులుగా వస్తుంది. నేను చాలామందికి పనిచేస్తాను అనమాట. ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు చేసుకున్నారంటే, నాటుదామని చేసుకున్నారంటే విత్తనంతో ఇచ్చేస్తానండి. నేను చాలామందికి పంచాను ఇలా విత్తనాలు. కాస్త ఎండబెడితే లోపల ఎర్రగా గింజలు వస్తాయి. చూపిస్తాను చూడండి. ఇది పచ్చి విత్తనాలు అండి, తెల్లగా ఉన్నాయి. అందుకని ఇది ఎండబెడితే ఎర్రగా అవుతాయి. ఈ విత్తనం అయితే ఎర్రగా ఉంటుందండి. ఇలా ఉంటుంది గింజ. చూడండి, ఇది ఇలా బాగా ఈ చిన్న మొక్కజొన్న పొత్తుల్లాగా బాగా మెరుస్తూ షైనింగ్గా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అన్నమాట. కలర్ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు ఇది పచ్చిగా ఉంది కాబట్టి తెలుపుగా ఉంది. ఈరోజు ఇలాగే ఎండబెట్టేస్తే అన్నీ ఎర్రగా అయిపోతాయండి. ఇవన్నీ విత్తనాలు అనమాట. ఎవరికి కావాలంటే వాళ్ళకి గివ్ అప్ ఇచ్చేస్తాను అనమాట నేను. ఈ సంపంగి అండి, బెంగళూరు సంపంగి ఎల్లోది, ఆ సంపంగి విత్తనాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే అన్ని రకాల ఆర్గానిక్ వస్తువులతో, నేను పండించిన ఆర్గానిక్ వస్తువులతో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.